హాయ్ గైస్, మీరు లాస్ట్ టైం వీడియో చూసారు కదా, ప్యాకింగ్ స్టఫ్ ఆ కష్టాలని చూపించా కదా. ఇప్పుడు ఇంకోటి రండి. సో మేము ఇండియా నుంచి వచ్చి ఫ్యూ డేస్ అవుతుంది. మళ్ళీ మేము ఆ సామాన్లన్నీ కొత్తగా తీసుకోవాలన్నమాట. చూడండి, ఈసారి మనము ఇది ఐవే మాల్ అంటారు అనమాట. సో ఇక్కడ మనము రూమ్ తుడుచుకోవడానికి కర్ర తీసుకుంటాం. ఎస్, సో ఇప్పుడైతే మనము రూమ్ ఇంకా వాష్రూమ్ క్లీన్ చేసే స్టఫ్ తీసుకుంటున్నాం అనమాట. ఇందాక నేను ఆల్రెడీ చూపించా కదా, మనము రూమ్ క్లీన్ చేసుకునే కర్ర తీసుకున్నామని చెప్పేసి. సో ఇప్పుడు గ్లవ్స్ అనమాట, వాష్రూమ్ క్లీన్ చేయడానికి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో గైస్, అబ్రాడ్కి వచ్చే వాళ్ళు నేను అన్నీ మీకు చూపిస్తున్నా, ప్రిపేర్ అవ్వండి. సో మన బాత్రూమ్ ఇంకా రూమ్ క్లీన్ చేయడానికి సామాన్లు కొన్ని సిరీస్లో మనకి యాక్చువల్ మెయిన్ థింగ్ ఏంటి, బ్రూమ్. సో బ్రూమ్ స్టిక్ లేదన్నమాట. అవి కాకుండా చూస్తే అనవసరమైన సామాన్లు అన్నీ ఉన్నాయి. ఇవేమో వాషింగ్ పౌడర్, మనం ఇలాంటివి వాడామనుకోండి, సో మనకి సంబంధం లేదు. అనవసరమైనవి కొన్నాం అనుకోండి, అసలుకే ఫస్ట్ మంత్ తెలిసింది కదా, స్టార్టింగ్లో అన్నీ అనవసరమైనవి కొంటాం, మంత్ ఎందుకు వచ్చేసరికి పడుతుంది. చూసారా గాయస్, కర్ర కొంటమే కాదు, అలా తీసుకెళ్లే ధైర్యం కూడా ఉండాలి. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే, యాక్చువల్లీ ఐవీ మాల్లో షాపింగ్ అయింది కదా, అదంతా అయ్యాక క్యాస్పీలో మనీ అయిపోయి ఉండే. సో ఇలా మేము మా క్యాస్పీలోకి మనీ వేసుకుంటున్నాం. ఇప్పుడు మేము వెళ్ళేది యూరోస్పా. సో ఇది వన్ ఆఫ్ ది పెద్ద మార్కెట్ అనమాట. ఇప్పుడు వరకు మనం క్లీనింగ్ స్టఫ్ అవన్నీ కొన్నాం కదా, ఇదిగోండి ఇప్పుడు మనము ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ బేసిక్ నీడ్స్ షాపింగ్కి వచ్చామన్నమాట. చూసారా, వెజిటేబుల్స్ మనకి దొరికేది ఈ వెజిటేబుల్స్. సో 1 year, అది వింటర్ అవ్వచ్చు, సమ్మర్ అవ్వచ్చు, ఈ దొరికిన ఈ వెజిటేబుల్స్